ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. మరొకసారి సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన దినములన్నీ కూడా తనక ఉచితమైన కృపచేత మనలందరినీ కూడా కాపాడి మరలా ఇటు రీతిగా మనము కలిసి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకోవటానికి, మరి ముఖ్యంగా ప్రభునామాన్ని ఘనపరచటానికి, ఆయన సన్నిధిని అనుభవించి ఆయన సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క మేలులు పొందటానికి ప్రభు మన జీవితములలో మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రత్యేకముగా దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకందరికీ మరొకసారి ప్రభు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా ఈ సమయంలో ఎంతో భారము కలిగి ఎంతో ప్రయాసపడుచు ఈ యొక్క కార్యక్రమను కొనసాగిస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు వారికి ఇంకను మంచి ఆయురారోగ్యం అనుగ్రహించి తన పరిచర్యలో వాడబడటానికి ప్రభు కృప చూపించినట్లుగా వారి కొరకు, వారి కుటుంబం కోసం కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభునామములో మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమము మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను మిమ్మల్ని ఆత్మీయముగా బలపరిచే విధముగా ఉన్నదని నమ్మొచ్చు. మిమ్మల్ని బట్టి ప్రతిదినము కూడా ప్రభువుని స్తుతిస్తూ మీ కొరకు మేము అనుదినం కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని యొక్క వాక్యమును చదువుకొని అట్టి వాక్యమును ధ్యానించుకుందామని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి దయచేసి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, సర్వకృపానిదేవ దైవమానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి దేవ, గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని మీరు కాపాడి ఎన్నో మేలులు జరిగించి మరలా ఇటు సమయంలో దేవా మీ నామమును స్తుతించడానికి, మీ వాక్య ధ్యానము చేయటానికి మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎందరైతే మాటలు వినుచున్నారో ప్రతి ఒక్కరితో ప్రభువా మీరు మాట్లాడి దర్శించి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథముల నుంచి మనము చదివినటువంటి ఈ లేఖన భాగమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. మన దేవుడు ఎంతో మంచి దేవుడు, గొప్ప దేవుడు. ఆయన మన యొక్క పరిస్థితులను, మన యొక్క స్థితిని గమనించి అట్టి స్థితిని బట్టి దేవుడు మనకు సహాయము చేయొచ్చు, మనలను నడిపించేవాడై ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగమును మనము గమనించినట్లయితే పేతురు భక్తుడు వ్రాస్తున్నాడు కదా, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటూ ఉన్నాడు. అనగా చూడండి, ఇక్కడ శిశువులను గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. అనగా చిన్న బిడ్డ లేక పసిబాలుడై ఉంటూ ఉన్నాడు. అటువంటి శిశువుకు బలమైన ఆహారము పెట్టలేము. ఆ యొక్క శిశువు దానిని స్వీకరించలేడు. అయితే చూడండి, ఆ యొక్క బిడ్డకు ఎటువంటి ఆహారము కావాలంటే కేవలము సాఫ్ట్ లిక్విడ్స్ మాత్రమే కావలసి ఉన్నది.
అనగా పాల ద్వారా మాత్రమే ఆ బిడ్డను మనము ఆ బిడ్డకు ఫీడింగు ఇవ్వగలుగుతూ ఉంటాం. ఆ బిడ్డకు అవసరమైనటువంటి ఆహారం ఏమిటంటే కేవలము ఆ పాలు మాత్రమే, లేక ఆ లిక్విడ్స్ మాత్రమే. వాటిని బట్టి మాత్రమే ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. వాటిని స్వీకరించటం వలన ఆ బిడ్డ ఆరోగ్యకరముగా ఎదుగుతూ ఉంటాడు. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ ఆధ్యాత్మికముగా పేతురు భక్తుడు స్పష్టముగా తెలియపరుస్తున్నాడు కదా, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము అంటూ ఉన్నాడు. అనగా అప్పుడే ఎవరైతే నూతనముగా వచ్చి రక్షించబడి ప్రభువును తెలుసుకొని మారు మనసు పొంది రక్షించబడి ఉంటూ ఉన్నాడో ఆ యొక్క వ్యక్తిగత దేవుని యొక్క వాక్యము ఏ విధముగా అవసరమవుతుందంటే పాల వలన అంటూ ఉన్నాడు. అనగా వాక్యం అనబడే పాల ద్వారా ఆ బిడ్డను పోషించబడాలి అని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది. అనగా చూడండి, ఆ బిడ్డకి ఎటువంటి మాటలైతే అవసరమో, ఎంత వాక్యమైతే అవసరమో, ఏ విధమైనటువంటి వాక్యము అవసరమో అట్టి వాక్యం మాత్రమే ఆ బిడ్డ అర్థం చేసుకోగలుగుతూ ఉంటాడు, దానిని స్వీకరించగలుగుతూ ఉంటాడు. అటువంటి ఆధ్యాత్మికముగా శిశువును పోలిన వారికి గోడ సంగతులతో కూడినటువంటి గోడ విషయములతో కూడినటువంటి దేవుని యొక్క వాక్యమును అర్థము చేసుకోలేడు. కాబట్టి ఆ యొక్క రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము పాల వంటి ఆ యొక్క వాక్యమును, అనగా తన యొక్క ఆధ్యాత్మిక స్థితిని బట్టి తను నూతనముగా ఎదుగుచున్నాడు కాబట్టి, ఆధ్యాత్మికముగా శిష్యును పోలినవాడు కాబట్టి తనకు ఎటువంటి మాటలైతే అవసరమో, ఎటువంటి వాక్యమైతే అవసరమో అట్టి వాక్యమును మాత్రమే మనము వారికి అందించగలమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. చూడండి, ఈ సమయంలో దేవుడు ఏ స్థితిలో ఉన్న వారిని ఏ విధముగా ఆయన బలపరచగలడో, ఏ విధముగా ఆయన ఆదరిస్తుంటుంటాడో, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎవరికి ఏ విధముగా దేవుడు ఆయన బలపరుస్తూ ఉంటాడో అనే యొక్క విషయాన్ని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఎవరైతే నూతనముగా వస్తుంటారో అటు వారు ఆధ్యాత్మికముగా చిన్న బిడ్డలతో సమానమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి చూడండి, మరొక లేఖన భాగము మనము చదివినట్లయితే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే ఆధ్యాత్మికముగా అనుభవం కలిగిన వారుగా ఉంటుంటారో, రక్షించబడి ఎన్నో సంవత్సరములు అయిన తర్వాత అటువంటి వారికి ఎటువంటి వాక్యం అవసరమో, ఏ విధముగా వారు వాక్యం చేత నడిపించబడవలసి ఉన్నదో అటువంటి వారికి ఎటువంటి మాటలు అవసరమో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. అని అంటున్నాడు కదా, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను అంటూ ఉన్నాడు. అనగా చూడండి, ఇంతకు మునుపు మనం చదివినటువంటి ఆ లేఖన భాగములో గమనించినట్లయితే ఎవరైతే నూతనముగా రక్షించబడిన వారుగా ఉంటుంటారో అటువంటి వారిని గురించి తెలియపరుస్తూ, ఇప్పుడైతే అనుభవజ్ఞులైన వారి గురించి, అనగా రక్షించబడి ఎన్నో సంవత్సరములు అవుతున్నటువంటి ఆ యొక్క అనుభవం కలిగిన వారి గురించి తెలియపరుస్తున్నాడు కదా. వారు ఎటువంటి వారై అంటే వారు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. అనగా చూడండి, అనుభవం కలిగిన వారికి
అనుభూతి కూడినటువంటి దేవుని యొక్క వాక్యము, లోతైనటువంటి విషయములు, మర్మములు, దేవుని యొక్క వాక్యము అనగా బలమైనటువంటి ఆహారము వంటి వాక్యము వారికి అవసరమై ఉన్నది. చిన్నబిడ్డలకు వారికి పాలు అవసరము, సాఫ్ట్ ఫుడ్ అవసరము. పెద్దవారైన తర్వాత వారికి బలమైన ఆహారం అవసరం, అనగా మాంసాహారం అవసరముగా ఉంటుంది, బలమైనటువంటి ఆహారం అవసరముగా ఉంటుంది. కాబట్టి అదే విధముగా ఆధ్యాత్మికముగా ఎవరైతే అనుభవం కలిగిన వారుగా ఉంటుంటారో అటువంటి వారికి ఆ పాల వంటి వాక్యం కాదు కానీ బలమైన ఆహారం వంటి వాక్యము వారికి అవసరమై ఉన్నది. ఎటువంటి వాక్యం అంటే, ఎటువంటి ఆహారం అంటే ఇతరులకు బోధించగలిగినటువంటి వాక్యం వారికి అవసరమై ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు కదా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను అంటూ ఉన్నాడు. అనగా చూడండి, ఎల్కేజీ చదువుకున్న వారికి ఏబిసిడీలు మాత్రమే కావలస్తున్నది. అదేవిధముగా డిగ్రీ చదివిన వారికి వరకు అనుభవాన్ని బట్టి వారికి విద్య చెప్పవలస్తున్నది. ఇక్కడ మనము గమనించినట్లయితే ఆ అనుభవం కలిగిన వారు డిగ్రీ చదివిన వారితో సమానంగా ఉంటుంటే అటువంటి వారికట ఏబిసిడీలు చెప్పవలస్తున్నది అని పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, అది చాలా అక్షేముడిగా ఉంటుంది, అది చాలా అవమానకరముగా ఉంటుంది. అనగా వారు ఎంతో అనుభవం కలిగిన వారైనప్పటికీ, ఇతరులకు బోధించగలిగిన వారైనప్పటికీ కూడా వారికి ఇంకా ఆ చిన్న బిడ్డల వంటి వాక్యమే వారికి కావలస్తున్నదని, అటువంటి స్థితిలో వారు ఆధ్యాత్మికముగా ఉంటున్నారని దేవుని యొక్క భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి చూడండి, ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే నీవు ఏ స్థితిలో ఉంటున్నావో, ఎంత అనుభవం కలిగి ఉంటున్నావో, నువ్వు నూతనముగా వస్తున్నావా లేక అనుభవం కలిగి ఉంటున్నావా, నీ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ఇదిగో దేవుని యొక్క వాక్యం అవసరం. కాబట్టి అదే విధముగా నీ యొక్క అనుభవాన్ని బట్టి క్రియలు జరిగిస్తూ, దేవుని ఆరాధన చేస్తూ, ప్రభువుని స్తుతిస్తూ, ఆయనను సేవిస్తూ, ఇతరులకు దేవుని యొక్క మాటలు చెబుతూ, అనగా దేవుని యొక్క వాక్యమును వారికి తెలియపరుస్తూ అనేకులను దేవుని తట్టు త్రెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో అటువంటి అనుభవం కలిగినట్లయితే ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది కదా, అటువంటి వాక్యమును స్వీకరించి, అటు వాక్యమును ధ్యానించి, అటు వాక్యమును గైకొనొచ్చు, దానికి తగినటువంటి క్రియలు జరిగిస్తూ, ఇతరులకు దేవుని యొక్క వాక్యమును తెలియపరుస్తూ దేవుని తట్టు త్రిప్పేవరమ్మగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. ఇక్కడ అన్నాడు కదా, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. అనగా చూడండి, ఈ యొక్క సందర్భంలో పౌలు భక్తులు రాసిన వంటి ఆ యొక్క వ్యక్తులు మనం గమనించినట్లయితే అన్ని జనాంగముల నుంచి ఎవరైతే రక్షించబడ్డారో, యూదుల నుంచి రక్షించబడ్డారో వారందరికీ కూడా వ్రాస్తున్నటువంటి లేఖలో ఇక్కడ పౌలు భక్తులు అంటున్నాడు కదా, మీరు ఎంతో అనుభవం కలిగిన వారుగా ఉంటున్నప్పటికీ, ఇదిగో మీరు బలమైనటువంటి ఆహారము తీసుకొనగలిగిన వారైనప్పటికీ కూడా ఇంకను మీరు పాలు త్రాగవలసిన స్థితిలో ఉంటున్నారు అంటూ ఉన్నాడు. ఈ సందర్భంలో మరి మనము కూడా ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉంటున్నామో, ఇతరులకు చెప్పగలిగే స్థితిలో ఉంటున్నావా, నీవే ఇంకా మరొకరి చేత నడిపించబడే స్థితిలో ఉంటున్నావా, ఒకసారి ఆలోచన చేయవలసిన వారమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, సమరయ స్త్రీ అయితే ఆమె దేవుని యొక్క మాటలు తెలుసుకొని ఆ తర్వాత వెళ్ళి అనేకులకి చెప్పి ఆ యొక్క ఊరు ప్రజలందరూ కూడా ప్రభు తట్టు త్రిప్పినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. మనము కూడా అటువంటి ఆ సమరయ స్త్రీల వలె అనేకులను దేవుని తట్టు త్రిప్పేవరముగా మనం ఉండాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. చూడండి, మరొక వాక్య భాగం మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 19వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యమును గురించి, అనగా దేవుని యొక్క న్యాయ విధులను గురించి దేవుని యొక్క భక్తుడు రాస్తున్నాడు. ఏమనంటే, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనవి. ఏమిటంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు. ఆ యొక్క మాటలు
వాటి యొక్క విలువను గురించి తెలియపరుస్తున్నాడు కదా. అవి ఎటువంటివి అంటే ఈ లోకములో ఏమైతే బంగారం ఉంటుందో ఆ బంగారం విస్తారముగా పోసినప్పటికీ, అది మీ మేలు మీ బంగారముగా ఉన్నప్పటికీ, అనగా స్వచ్ఛమైనటువంటి ఎంతో శ్రేష్టమైనటువంటి బంగారం అయినప్పటికీ కూడా దానికి మించినది, దానికంటే కూడా కోరదగినది దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నాడు. అదేవిధముగా తేనెతో కూడా పోలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క తేనె మనము గమనించినట్లయితే ఇది కూడా బలమైన ఆహారముగా ఉంటూ ఉన్నది, ఎంతో రుచినిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాంట్లో కూడా మరి మనిషికి కావలసినటువంటి ఆ యొక్క బలమైనటువంటి ఆ ఆహారముగా అది కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యమును దేనితో పోలుస్తున్నాడంటే తేనెతో పోలుస్తూ ఉన్నాడు. జుంటె తేనె ధారల కంటే కూడా మధురమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడనాయక మరి ఆ తేనె తుట్టు మరి ఏదైతే ఉంటుందో ఆ యొక్క ధారల కంటే కూడా ఎంతో మధురమైనదని తెలియపరుస్తూ ఉన్నాడు. అనగా చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది దేనికి గుర్తుగా ఉంటుందంటే బలహీనులకు బలమనిచ్చేదిగా ఉంటున్నది. ఆ యొక్క తేనె బలహీనులను బలమనిచ్చేటువంటి ఆహారముగా ఉంటుంది. కాబట్టి ఇంకా అనేకలంటి ఆహారములు ఉన్నాయి, కానీ ఈ యొక్క తేనె అయితే అది రుచిలోను అదేవిధముగా మనుషునికి బలమునిచ్చుటలోను శక్తినిచ్చుటలోను కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యమును ఆ యొక్క తేనెతో పోలుస్తూ ఉన్నాడు కీర్తనకారుడగు దావీదు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో, ఆధ్యాత్మికముగా బలహీనులుగా ఉంటున్నారో అటువంటి వారికి వారిని బలపరిచేది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఎప్పుడు ఒకే విధముగా లేకపోతే ఒక్కరిగా మాత్రమే వర్తించేది కాదు, కానీ పిల్లలకు పాల వంటిదని, అనుభవం కలిగిన వారికి బలమైన ఆహారం అని, బలహీనులకు బలమునిచ్చడం వంటి ఆ తేనె వంటి ఆహారం అని దేవుని యొక్క వాక్యము పోల్చబడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుంచి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ భక్తుడు మరొక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అన్నాడు కదా, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా భక్తులతో ప్రభు అంటున్నారు కదా, ఇదిగో నా మాటలు ప్రకటించము, నా యొక్క వాక్కును వారికి అందించమంటున్నప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడు కదా. ఎప్పుడైతే ఆయన సందేహిస్తూ ఉన్నాడో ఆయన అన్నాడు కదా, ఎప్పుడైతే ఇర్మియా వెళ్ళి ఆ యొక్క యూదులైన వారికి దేవుని యొక్క వాక్యం ప్రకటించవలసిస్తున్నదో వారందరూ కూడా ఒకప్పుడు మన్నించబడిన వారు, ప్రభువును సేవించిన వారు, వారందరూ కూడా దేవుని యొక్క వాక్యం ఎరిగిన వారు, దేవుని ఎరిగిన వారు అయినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారుగా ఉంటున్నారు. వారు ఆధ్యాత్మికముగా మరి చల్లారిపోయిన స్థితిలో వారు ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథంలో ప్రభు అన్నాడు కదా, ఇదిగో మీరు చల్లగానైనను లేక వెచ్చగానైనను లేక నులివెచ్చని స్థితిలో ఉంటున్నారంటూ ఉన్నారు. కాబట్టి అదే ప్రకారముగా ఇక్కడ ఇర్మియా కాలంలో కూడా మనం గమనించినట్లయితే యూదా ప్రజలైన వారు ఆధ్యాత్మికముగా చల్లారిన స్థితిలో వారు ఉంటూ ఉన్నారు. అనగా దేవుని యొక్క వాక్యము లేదు, దేవుని యొక్క నడిపింపు లేదు, దేవుని యొక్క సహవాసం లేదు. ఇదిగో లోకములో పడిపోతున్నారు, లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వారు పేరుకు మాత్రమే దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నారు, కానీ వారు ఎటువంటి శక్తి లేదు, వారు ఎటువంటి భక్తి లేదు, వారు ఏమాత్రం కూడా దేవునికి సమీపంగా లేరు. దేవుని యొక్క ఆత్మను కలిగి లేకుండా పేరుకు మాత్రమే దేవుని యొక్క బిడ్డలని అనేకులు చెప్పుకుంటున్నారు, కానీ వారులైతే దేవుని యొక్క శక్తి లేని వారుగా ఉంటున్నారు. అనగా చల్లబడిపోయిన స్థితిలో వారు ఉంటూ ఉన్నారు. కాబట్టి మనము కూడా ఈ యొక్క దినాలను గమనించినట్లయితే అనేకులు ప్రభువును నమ్మినప్పటికీ, ఆయన బిడ్డలుగా చెప్పబడుచున్నప్పటికీ వారిలో ఎటువంటి దేవుని యొక్క వాక్యం లేక, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండక, దేవునితో సహవాసం లేకుండా ఆయనతో సహవాసం తెగిపోయి వారి పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటూ ఈ లోకములో అందరి వలన జీవిస్తూ అన్ని విషయాల్లో పాల్గొంటూ అన్ని పండుగలు జరిపిస్తూ లౌకిక ఆత్మను కలిగి ఉంటూ ఉన్నారు. అనగా వారు ఆధ్యాత్మికంగా చల్లారిపోయిన స్థితిలో ఉంటున్నారు.
అటువంటి వారితో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం చెప్తున్నాను కదా, నా మాట అగ్ని వంటిది కాదా అనగా ఇదిగో దేవుని యొక్క మాట అగ్ని వంటిది కాబట్టి ఆ యొక్క అగ్ని అది రగులుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, అందులోనికి వచ్చిన సమస్తము దహించబడుతూ ఉంటుంది, అది కాల్చబడుతూ ఉంటుంది, దానితో ఏదైతే అంటుకుంటుందో అది కూడా మన్నించబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలమ్మగా మనము మన్నించబడుతూ ఇంకా అనేకులను మన్నించవరముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆ చల్లారిపోయిన స్థితిలో ఉన్న వారికి దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే, నా మాట అగ్ని వంటిది కాదా అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నీ యొక్క ఆధ్యాత్మికముగా స్థితి ఏ విధముగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభు అన్నారు కదా, ఇదిగో నా మాట సుత్తి వంటిది కాదా అంటూ ఉన్నాడు. ఆ సుత్తి ఏం చేస్తుందంట, బండలను బద్దలు చేయి పరిక్రమగా ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎటువంటి బండ అయినప్పటికీ ఆ బండ ఎంతో కఠినముగా ఉంటుంది. అది చేతితో పగలగొట్టబడదు. దాన్ని మనము స్వయముగా పగలగొట్టలేము, కానీ దాన్ని ఎవరు బద్దలు చేయలేరు. కానీ ఇదిగో ఆ సుత్తిని ఉపయోగించినప్పుడు మాత్రమే ఆ బండ బద్దలు చేయబడుతున్నది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్టయితే కొందరి యొక్క హృదయములు ఆ బండ బారిపోయినటువంటి హృదయములుగా, మొండు బారిపోయినటువంటి ఆ హృదయములుగా అనగా కఠిన హృదయం కలిగి ఉంటారు. కాబట్టి ఆ కఠిన హృదయం కలిగిన వారిని ఆ పగలగొట్టే ఆ సుత్తె వంటిది, ఆ బండను పగలగొట్టే సుత్తె వంటిది దేవుని యొక్క వాక్యమని ప్రభు తేట తెల్లముగా తన భక్తునికి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరైతే కఠిన హృదయం కలిగిన వారుగా ఉంటుంటారు. దేవుని విషయంలో కావచ్చు, ఇతరుల విషయంలో కావచ్చు, మాట వినని వారుగా ఉంటుంటారు, విధేయత చూపని వారిగా ఉంటుంటారు, కఠిన మనసు కలిగిన వారుగా ఉంటుంటారు. ఆ కఠిన హృదయం కలిగిన వారిని మన యొక్క మాటలు మార్చలేవు, కానీ ఇదిగో మన యొక్క క్రియలు, మన ప్రవర్తన మార్చలేదు, కానీ మన యొక్క మాటల వలన వారు మార్పు చెందరు. కానీ దేవుని యొక్క మాట వలన మాత్రమే వారు మార్పు చెందేవారుగా ఉంటుంటారు. వారి యొక్క హృదయము కరిగిపోయి దేవుడు వారికి నూతన మనస్సును, నూతన హృదయాన్ని ఇస్తానని ప్రభువే స్వయముగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు కదా, మీలున్నటువంటి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను అమర్చదను అనగా మానవత్వంతో నింపుచ్చు ఉంటాను. ఇదిగో మీకు నూతన హృదయాన్ని పుట్టిస్తూ ఉంటాను. తన యొక్క వాక్యము ద్వారా మన యొక్క హృదయాలను మార్చే దేవుడు మన ప్రభువు అంటూ ఉన్నాడు. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యము ఎలాంటిదంటే పిల్లలకు పాల వంటిది, అనుభవం కలిగిన వారికి బలమైన ఆహారం వంటిది, బలహీనులకు బలమునిచ్చడం వంటి ఆ తేనె వంటిది, ఆధ్యాత్మికముగా జీవితములో చల్లారిన వారికి అగ్ని వంటిది, అదేవిధముగా కఠిన హృదయం కలిగిన వారికి పగలగొట్టే సుత్తె వంటిది దేవుని యొక్క వాక్యమని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. నీ యొక్క గృహములను వారు కావచ్చు, నీ యొక్క స్నేహితులైన వారు కావచ్చు, ఎవరైతే మొండి హృదయం కలిగిన వారుగా ఉంటుంటారో, కఠిన మనసు కలిగిన వారుగా ఉంటుంటారో, అటువంటి వారు మార్పు చెందాలంటే ఇదిగో దేవుని యొక్క వాక్యమును వానికి వినిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఇదిగో దేవుడు వారితో మాట్లాడి వారి యొక్క మనస్సులను మార్చగలని సమర్థుడు కేవలము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమేనని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. చూడండి, అదేవిధముగా యాకోబు పత్రికల నుంచి 1వ అధ్యాయము 23వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట మనం జ్ఞాపకం చేసుకొనవచ్చును. ఇక్కడ అన్నాడు కదా, ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు అంటూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరైతే దేవుని యొక్క వాక్యమును వింటూ ఉంటారు, కానీ విననివారుగా ఉంటుంటారు. ఒకవేళ వినినప్పటికీ దానిని అనుసరించిన వారుగా ఉంటుంటారు. అటువంటి వారి గురించి ప్రభు సెలవిస్తున్నాను కదా, వారు అద్దములో తన సహజ ముఖమును అనగా తన యొక్క భౌతికమైన యొక్క ముఖమును చూచుకొని మరలా వెళ్ళిపోయి ఆ మనుష్యుని పోలిన వాడుగా ఉంటున్నాడు అంటూ ఉన్నాడు. కాబట్టి చూడండి, అనగా కొందరు తమలో ఏమైతే తప్పిదములు ఉంటుంటాయో, అక్రమం ఉంటుందో వాటిని సరి చేసుకున్నటువంటి ఆ స్థితుల్లో ఉన్నవారికి
తమ యొక్క ముఖమును ఎలాగైతే అద్దములో చూచుకొని సరి చేసుకుంటూ ఉంటారో అటువంటి ఆ అద్దము వంటి దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, ఏమైతే అక్రమం ఉంటుందో, అన్యాయం ఉంటుందో, అపవిత్రత ఉంటుందో, మరణం ఉంటుందో అవి తెలియబడాలి అంటే, వాటిని తెలుసుకోవాలంటే, వాటిని సరి చేసుకోవాలంటే ఎదుటి వారు చెప్పినప్పటికీ సరి చేసుకోలేము. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూ ఉంటాడో, అనగా దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటామో, లేక దేవుని యొక్క వాక్యం వింటుంటామో, ఆ యొక్క వాక్యము అద్దము వలె మన జీవితాలను సరిచేస్తుందని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదివినట్లయితే, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, అక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మనము పోరాడునది శరీరులతో కాదు కానీ దురాత్మ సమూహములతో, అంధకార శక్తులతో పోరాడుచున్నాము. కాబట్టి వాటిపైన జయము కావాలంటే, అనగా దుష్టుని జయించాలంటే ఆత్మ ఖడ్గం అనబడే వాక్యమును మనం ధరించాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే, ఇదిగో మన యొక్క ఆధ్యాత్మిక స్థితిలో మాత్రమే కాదు కానీ అపవాదిని జయించాలంటే, వాడిని ఖండించాలంటే, వాడికి బుద్ధి చెప్పాలంటే, ఇదిగో వాడి దగ్గర నుంచి మనము తప్పించబడాలి అంటే, ఇదిగో వాడిని మనము హతమార్చాలంటే దేవుని యొక్క వాక్యం అనబడే ఖడ్గం మనకు ఎంతో అవసరమని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క వాక్యమును అనేక విధములుగా మనం ఏ స్థితిలో ఉంటున్నామో మన పరిస్థితిని బట్టి ఆయన మనతో మాట్లాడి మనల్ని బలపరచి మనల్ని వాడుకొని మనల్ని దీవించాలని ప్రభు యొక్క ఆశ ఉన్నది. కాబట్టి అటు వాక్యమును నీవే స్థితిలో ఉంటున్నావో ఆ స్థితిని బట్టి దేవుడు తప్పగా నీతో మాట్లాడి ఆయన బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. దేవుడి యొక్క మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతుడా, ఎందరైతే ఈ మాటలు వినుచున్నారో ప్రభువా, వారి యొక్క స్థితిని బట్టి వారిని దర్శించి బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.